టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి కొద్ది నెలలుగా తీవ్ర చర్చనీయాంశమవుతున్న సంగతి మనకు తెలిసిందే. తన తమ్ముడు కేశినేని చిన్నీతో విభేదాల నేపథ్యంలో పార్టీలో చిన్నీకి ప్రాధాన్యత పెరిగిన కారణంతో పార్టీకి నాని కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అడపదడప చంద్రబాబుతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కనిపించినప్పటికీ గతంలో ఉన్నంత యాక్టివ్గా పార్టీలో నాని లేరు అన్నది బహిరంగ రహస్యమే. అయితే తన కూతురు కేశినేని శ్వేతని విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు నాని ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ప్రచారం మీద నాని స్పందించారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ పోటీ చేయట్లేదని నాని స్పష్టం చేశారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం సీటు బీసీ లేదా మైనారిటీలదేనని నాని అన్నారు. ఇక విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని తాను కాపలా కుక్క వంటి వాడిని, తన వెంట 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారని నాని చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకి సంచలనం రేపుతున్నాయి. తాను టీడీపీలో లేకుంటే విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని జగ్గేపేట నుంచి దోచుకోవచ్చన్నది కొందరు ఆలోచన అంటూ పరోక్షంగా నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఇక జగన్ ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యారని, ఆయన సాధించింది ఏమీ లేదని కూడా నాని విమర్శలు గుప్పించారు. జగన్ పాలన మీద వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు ఆయన. ఈ ప్రభుత్వం మీద ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని, తాను ప్రజలతోనే ఉంటానని నాని చెప్పుకొచ్చారు. టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి కొద్ది నెలలుగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి మనకు తెలిసిందే. తన తమ్ముడు చిన్నీతో విభేదాల నేపథ్యంలో పార్టీలో చిన్నికి ప్రాధాన్యత పెరిగిన కారణంతో పార్టీకి నాని కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అడపదడప చంద్రబాబుతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కనిపించినప్పటికీ గతంలో ఉన్నంత యాక్టివ్గా పార్టీలో నాని లేరన్నది బహిరంగ రహస్యం. అయితే తన తనయురాలు కేశినేని శ్వేతను విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు నాని ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ప్రచారం మీద నాని స్పందించారు. విజయవాడ వెస్ట్ నుంచి తాను కానీ తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోటీ చేయరని ఆయన తేల్చారు.